సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా ఒక విషయ వ్యవహారాలు ప్రారంభించాలనుకుంటారు. ధైర్య సాహసాలు తక్కువగా ఉంటాయి. ముందుకు వెళ్ళొచ్చా లేదా, ఉద్యోగం వస్తే ముందుకు వెళ్దామా లేదా ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామా, వ్యాపారం ఉన్న వ్యాపారాన్ని ఇలాగే ఉంచి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దామా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ద్వితీయంలో కుజుడు బాగున్నారు. అదేవిధంగా అష్టమ శని మటుకు వీరు బాగలేదు. శని అష్టక వర్గులో అంత బలంగా లేరు. కాబట్టి ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించాలి, ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ఒక ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మంచి సంబంధం కుదురుతుంది. కట్న కానుకల విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది. వాటి విషయాన్ని జాగ్రత్త వహించి ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రోజుల్లో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వివాహం అనేది చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఒక సంబంధం కుదురుతుంది, ఒక సంబంధం కుదరదు. మనకి నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే మనకి నచ్చదు. అన్నీ బాగుంటే కుటుంబ పరంగా ఏదో ఇబ్బంది రావడం, ఏదో అడ్డంకి రావడం అనేవి జరుగుతుంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు లేదా సుందరకాండ పారాయణం చేయించండి. ఒకవేళ ఇంట్లో చేయించలేకపోతే ప్రతిరోజు సుందరకాండ పారాయణం వినండి. ఇంట్లో పెట్టడం వల్ల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఏవైతే ఉంటే అవి తొలగిపోతాయి. ఈ ఏలినాటి శనిలో ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించాలి. అంతటి మహాబలవంతుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. రామనామం జపిస్తే హనుమంతుడు పక్కనే ఉంటారు. హనుమంతుడిని పూజించాలంటే రాముని పూజించాలి. శ్రీరామ అంటే చాలు, హనుమంతుడు పక్కన ఉంటాడు. ఈ ఏనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళకి రామనామం ఎంతవరకు జపిస్తే అంత మంచిది. దానితో పాటు హనుమాన్ చాలీసా. ఎటువంటి భయాలు లేకుండా ఏ పనైనా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. వచ్చిన అవకాశాలని ధైర్యంగా ముందుకు నడిపించగలుగుతారు. మీకు అన్నీ చేయగలుగుతారు, కానీ మనోధైర్యం సరిపోదు. వాటి విషయంలో ఈ రామనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమ, మొగల్పు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. చక్కగా అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా గ్రీన్ కార్డ్, వీసా, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాల్లో చేసుకోవచ్చు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం, ఉద్యోగం రిజైన్ చేయడం లేదా తీసివేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే ఎటువంటి వాటికి భయపడకుండా ధైర్యంగా ఉండి మీ ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి. తర్వాత భగవత్ సంకల్పం. కాబట్టి ఇటువంటి విషయాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, నూతన వ్యాపారం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి ఫలితాలు అనేది ప్రతి వారం ఏదైతే చెప్తున్నామో, ఈ రాశిలో ఉన్నవారు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఇది ఇలాగే జరుగుతుంది, ఇది జరుగుతుంది అని ఎక్కడా లేదు. మనం దేవుని కూడా కాదు. కానీ చెప్పే రాశి ఫలితాలు ఏంటంటే సూచన వరకు మీకు ఓకే. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో దాంట్లో మీకు కొంతవరకు వర్తించవచ్చు, కొంతమందికి వర్తించకపోవచ్చు. కొంతమందికి బాగుంటుంది అష్టమ శని, కొంతమందికి బాగుంటుంది అష్టమ శని. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి అష్టమ శనిలో రాజయోగం ఉంటుంది, కొంతమంది అష్టమ శనిలో ఇబ్బంది ఉంటుంది. అదేంటి గురుగారు బాగుందని చెప్పారు, మాకు బాగాలేదు అని చెప్పి అనే ఆలోచన కూడా వస్తుంది. ఇది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచార ఫలితం అనేది అందరికీ వర్తిస్తుంది. ఆ వర్తించడం అనేది ఒక సూచిక మాటకే. దాంట్లో కొన్ని విషయాలు మనం చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకుని వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు, ఉద్యోగపరంగా జాగ్రత్తలు, వివాహపరంగా జాగ్రత్తలు తీసుకోవడం వరకు మనం తీసుకోవాలి. అది ఎంతవరకు అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అద్భుతంగా ఉంటుంది, రాజయోగం ఉంటుంది, అన్ని అద్భుత ఫలితాలు వస్తాయంటే ఎక్కడ అద్భుత ఫలితాలు అనేది ఎక్కడ ఏది ఉండదు. ఏదైనా కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులం. కొన్ని కోట్ల మంది ఉంటారు సింహరాశి వాళ్ళు. దాంట్లో కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఎందుకని? వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించాలి. ప్రతి ఒక్కటి రాశిఫలాలు చెప్తున్నాము అంటే దానికి తగ్గట్టుగా వారికి ఈ వారం బాగుండాలి,
చక్కగా ఉండాలనే కోరికతోటే మనం చెప్తాం. కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, అవి కూడా మనం సూచిస్తుంటాం. వాటిని జాగ్రత్త పడమని చెప్పడమే శాస్త్రం. శాస్త్రం అనేది సూచిక మటుకి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ కానీ సుందరకాండ పారాయణ కానీ వినడం కానీ చదవడం కానీ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.